నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా నేను తీసుకొచ్చిన కంపెనీలన్నింటినీ చంద్రబాబు గారు తన ఖాతాలో వేసుకుంటున్నారు అని చెప్పి, అలాగే నేను తీసుకొచ్చిన సంక్షేమ పథకాలనే పేరు మార్చి వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, నా క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు గారు కొట్టేస్తున్నారు అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా సచివాలయ వ్యవస్థ గురించి కూడా చంద్రబాబు గారు జిల్లాల వారీగా దాన్ని విభజించడం చేయడం జరిగింది. దానికి సంబంధించి కేఎస్ఆర్ గారు అయితే ఒక ఆర్టికల్నే ప్రచురించారు. ఈ సచివాలయ వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిందేనని, సో దాన్నే ఇప్పుడు చంద్రబాబు గారు పేరు మార్చి లేదంటే విభాగాలు మార్చి చేస్తామంటున్నారు. ఇదేంటి మరి క్రెడిట్ కొట్టేయడం కాదా అని చెప్పి ఆయన కూడా అంటున్నారు. సో అసలు వీళ్ళ వ్యాఖ్యలను ఈ ఆర్టికల్ను ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మేడం, మనం ఈ మధ్య తరచూ చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక నేను అన్నట్టు బయటకు వచ్చిన ప్రతిసారి నా క్రెడిట్ అంతా చంద్రబాబు గారు కొట్టేస్తున్నారు, నేను ఎంతో కష్టపడి ఇదంతా వ్యవస్థను రూపొందించాను, నేను ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాను, ఎన్నో పెట్టుబడులను తీసుకొచ్చాను అని చెప్పి. సో ఈరోజు సచివాలయ వ్యవస్థ గురించి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? నిజంగానే ఈ సచివాలయ వ్యవస్థను జగన్ గారి దగ్గర నుంచి చంద్రబాబు గారు కాపీ కొట్టి తీసుకున్నారా? ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ కొట్టేంత ధైర్యం ఎవరికైనా ఉందా? ఆయన క్రెడిట్ కొట్టేయాలంటే 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు, అక్రమ ఆస్తుల కేసులు ఉన్నాయి, సిబిఐ, ఈడీ, ఇంకా అసలు చెప్పుకుంటూ పోతే ఎన్ని కేసులు. ఒకవైపు బాబాయ్ కేసు, ఇంకొక వైపు మొన్న సింగయ్యని కారు కింద తొక్కేసిన కేసు. ఇంకా ఆయన క్రెడిట్ అంతా ఎలా ఉండిద్దంటే కూల్చేయటంలోతోనూ, ఇంట్లోంచి బయటికి గెంటేయటంలోనూ. ఆ క్రెడిట్ ఎవరు కూడా దాన్ని భర్తీ చేయలేరు, ఎవరు తీసుకోలేరు కూడా. ముఖ్యంగా ఈయన చెప్తున్న ఏదైతే సచివాలయ వ్యవస్థ, మరి దానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మార్పులు చేర్పులు చేయబోతున్నారు, మరి దానికి సంబంధించి ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కనీసం పంచాయతీ ఆఫీసులో అక్కడ కనీసం కరెంటు బిల్లు కూడా కట్టని పరిస్థితి. ఈ రోజున పంచాయతీ ఏదైతే గ్రామ పంచాయతీలు గ్రామాల్లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది, పంచాయతీ బిల్లు కట్టకపోతే వెంటనే కరెంట్ కట్ చేసి వీధి దీపాలు మొత్తం ఆపేస్తాడు. చీకటి గాఢాంధకారం, ఎక్కడా కూడా కన్ను పొడుచుకున్నా కూడా కనిపించని పరిస్థితి. ఏంటి ఈరోజు లైట్లు వెలగలేదు అని అంటే పంచాయతీ వాళ్ళు బిల్లు కట్టలేదంట అని. ఎందుకు కట్టలేదంటే వాళ్ళకి బిల్లులు రాలేదు పైనుంచి అని. మరి ఈయన అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నిలబడి గెలిచిన ఆ పార్టీ ప్రెసిడెంట్లు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆస్తులు పోగొట్టుకొని సగం గుండు గీయించుకొని సగం మీసం తీయించుకొని నిరసన తెలిపిన వ్యక్తులు ఉన్నారు. ఇంక ఈయన గురించి చెప్పుకుంటూ పోతే కొల్లలు. ఆ క్రెడిట్ అంతా ఎవరు కొట్టేస్తారు చెప్పండి? మరి వీళ్ళే చెప్పుకోవాలి వీళ్ళ క్రెడిట్ గురించి. మరి అంత క్రెడిట్ ఉండి జనాల మనసుల్లో ఈయన ముద్ర వేసుకుంటే దాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు కదా. మరి అంత చెరగని ముద్రే ఉంటే 151 నుంచి 11కి ఎందుకు వచ్చారు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టక ముందు నుంచే పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, పంచాయతీలు నడుస్తున్నాయి. ఈయన చేసింది ఏంటంటే వచ్చి రంగులు వేసి రంగులు తీశాడు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినవి కోర్టు గట్టిగా లాగి పెట్టి కొడితే అరే బుద్ధి గడ్డి తినే పని చేశాము, తప్పు చేశామని చెప్పి తెలుసుకొని ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో ప్రజల సొమ్ముని అడ్డగోలుగా ఇష్టానుసారంగా వేల కోట్ల రూపాయలు దోచేశారు. అక్కడ ఎంత ఖర్చు అయిందో తెలియదు కానీ దాని ఖాతాలో మాత్రం వేల కోట్ల రూపాయలు వేసేశారు. చివరికి పొలాల గట్టురాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ, ఆ గట్టును మేచే గేదె కొమ్ములకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రంగు అనమాట. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే కరెంటు పోల్స్ కూడా అవే రంగులు మనం చూసాం చాలా సందర్భాల్లో, చాలా వీడియోలు. అప్పుడు బాగా హల్చలని కోర్టులు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినాయి. మరి ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ రంగులు వేయకూడదు అని. అంటే అక్కడెక్కడో వేరే స్టేట్లో వేశారు, నేను కూడా వేస్తాను, నా ఇష్టం, ఎవడేం చేస్తాడు అన్నట్లుగా ఆయన బిహేవియర్ ఉంది అప్పట్లో. మరి ఈ రోజున చూస్తే మరి ఏం కాపీ కొట్టారు? ఏంటి కేఎస్ఆర్ గారి బాధ? వయసులో పెద్దవాడు, ఆ పెద్దరికానికి తగినట్లుగా ఆలోచిస్తున్నాడా? ఆ పెద్దరికానికి తగినట్లుగా ఆయన ఆలోచనలు ఉంటున్నాయా, లేకపోతే ఆయన రచనలు ఉంటున్నాయా? ఉండట్లేదు కదా. ఏదైనా ఒకటి రాసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేయాలి, మరి లేకపోతే భారతిరెడ్డి పేపర్లో ఉండనివ్వదు, ఈ ఛానల్లో ఉండనివ్వదు అంటే కుదరదు కదా. ఆయన రాసేటప్పుడు ఒకసారి ఆలోచించి చేసే ప్రతి వాక్యం ఏదైతే అతను రాస్తున్నాడో దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? అసలు విజనరీ లీడర్ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా తెలుసుగా. మరి కేఎస్ఆర్ మర్చిపోయాడా? తెలీదా? ఈ రోజున చూస్తుంటే ప్రతి సచివాలయాన్ని కూడా విజన్ పేరుతోటి మార్చి మరి మార్పు తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు, విజన్ యూనిట్లుగా. మరి ఈ రోజున పంచాయతీ వ్యవస్థ ఏంటి,
మరి అది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది, మరి దానివల్ల ప్రజలు ఎలాంటికి దాన్ని ఉపయోగించుకుంటున్నారంటే మనం చూస్తున్నాం. అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మరి వాటికి సంబంధించి అక్కడ ఎవరు ఆ వ్యవస్థని రన్ చేస్తున్నారంటే అక్కడ ప్రెసిడెంట్ ఉంటారు, పంచాయతీ ప్రెసిడెంట్. మరి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాళ్ళకి ఎక్కడ పంచాయతీకి సంబంధించిన బిల్లులు ఆయన మంజూరు చేయలేదు, మొత్తం కూడా సీఎం దాంట్లోనే వేసేసుకున్నాడు, వాళ్ళకి ₹1 ఇవ్వలేదు. చాలా నష్టం. ఎక్కడ రోడ్లు వేసింది లేదు. మరి అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎంత ఘోరంగా ఉన్నాయో రోడ్లు, ఎంత భయంకరంగా ఆ రోడ్లలో ఎంతమంది యాక్సిడెంట్లు చనిపోయిన పరిస్థితి కూడా చూసాం. ఇప్పుడు ఈ మధ్యనే కొన్ని వేల కోట్ల రూపాయలు ఏదైతే ఈ పంచాయతీ రాజుకు సంబంధించి నిధులు విడుదల చేస్తున్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పటం, ఖచ్చితంగా ప్రతి గ్రామంలో రోడ్లు ఇంకా చాలా చోట్ల ఉన్నాయి వేయాల్సినవి. ఎందుకంటే చాలా ఘోరంగా మనం ఫస్ట్ టైము వీళ్ళు ఏదైతే పెట్టుబడుల కోసం వేరే దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఏమడిగారంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అని. మరి ఈ రోజున కూడా మరి గతంలో ఈ బిల్లులు పాస్ అవ్వక ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడి మరి మళ్ళీ ఈ రోజున మేము కాంట్రాక్ట్ తీసుకొని వేస్తాము, కొన్ని సంవత్సరాలు పడుతుంది, బిల్లులు రావడానికి టైం పడుతుంది. మరి ఆ టైం పట్టిన తర్వాత మళ్ళీ వ్యవస్థల్లో మార్పులు వస్తే మా పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్. మరి వాళ్ళని మరి అక్కడ ఉండే ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసుకోవాలి, ఆ బిల్లులు పాస్ అయ్యే హామీలు ఇవ్వాలి, దానికి తగిన విధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటామని చెప్పాలి, ఆ భరోసా కల్పించాలి. మరి జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా ఈ రోజున ఈయన ఏదో ఆర్టికల్ రాసినంత ఈజీ కాదు కదా. అంటే ఆర్టికల్లో నేను ఇంకొకటి కూడా చదివానండి. చంద్రబాబు గారు మేము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకి కాపీ కొట్టి పేరు మార్చి ఆయన మళ్ళీ అవే అమలు చేస్తున్నారు అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం. అప్పట్లో చంద్రబాబు గారి ఉనికి, ఆయన గుర్తులు లేకుండా ప్రజావేదికను కూల్చివేయడంతో పాటు ఆయన మీద కక్షతో రివర్స్ టెండరింగ్ అని చెప్పి చాలా కూడా టీడీపీ కార్యకర్తల నాయకులను ఇబ్బందులు పెట్టడం దాకా అంత రివర్స్గానే చేశారు. అంటే ఏ ముఖ్యమంత్రి అయినా కూడా గత ప్రభుత్వంలో కొన్ని పథకాలు ఉన్నాయనుకోండి, వాటి పేరు మార్చి కంటిన్యూ చేయడం అంత పెద్ద తప్పు అంటారా? ఇప్పుడు కాపీ కొట్టారు అంటే అది అసలు ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవచ్చు అంటారు? అసలు ఈయన ముఖ్యమంత్రిగా వచ్చి ఎన్నాళ్ళైంది? 4.5 సంవత్సరాలు. వీళ్ళ పార్టీ పుట్టి ఎన్నాళ్ళైంది? మహా అయితే 15 ఏళ్ళు 20 ఏళ్ళు, అంత మించి కూడా కాదు. మరి వీళ్ళకున్న అనుభవం, వీళ్ళు ప్రజలతో ఏం చేశారు, వీళ్ళ వల్ల ఏదన్నా సరే రాష్ట్రానికి ఉపయోగం ఉందా అంటే ఏమీ లేదు. ఈ రోజుకి కూడా బల్ల గుద్ది ప్రతి ఒక్కరూ చెప్తారు. దానికి ఆల్రెడీ 11కు పరిమితమైన అర్థమైపోతుంది వాళ్ళ పరిస్థితి చూస్తుంటే. మరి వీళ్ళు కాపీ కొడుతున్నారు అన్న మాట అసలు ఈయన ఎక్కడి నుంచి అసలు ఆ పథకాలు ఇచ్చాడు? గతంలో ఎక్కడ కాపీ కొట్టిచ్చాడు? ఎవరిని కాపీ కొట్టకుండా జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆలోచించి జాగ్రత్తగా అంచనాలు వేసి ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఎవరైతే ఆయనకి ఒక వ్యక్తి సలహాదారుగా ఉండి ఆ వ్యూహాన్ని రచించి చెప్పాడనేది అందరికీ తెలుసు. ఆయన బీహార్ నుంచి ఎక్కడి నుంచో వచ్చాడు, గుజరాత్ నుంచో. మరి ఆయన బాగా రచించాడు రచనలు. మరి ఆ వ్యూహం ప్రకారం వెళ్ళారు వీళ్ళంతా. మరి తర్వాత ఈయనకి దాదాపుగా 990 మంది సలహాదారులు జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళకి లక్షల్లో జీతాలు. ఎవరి సలహాలు లేకుండా, ఎవరి సూచనలు లేకుండా నీకంటూ ఒక విజన్ ఉంటే నువ్వేం చేసావు రాష్ట్రానికి? ప్రపంచ బ్యాంకే పారిపోయింది కదా జగన్మోహన్ రెడ్డిని చూసి. మరి ఒకటి కాదు, అమర్ రాజా వాళ్ళు వెళ్ళిపోయారా? మరి కియా మోటార్స్ తనకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ పెడితే అక్కడ వాళ్ళని బెదిరించారా? వాళ్ళు ఎయిర్పోర్ట్లు దిగటమే ఆలస్యం, వాళ్ళకి గన్ పాయింట్ పెట్టేసి ఇదిగో మాకు ఇంత ఇస్తేనే దీంట్లో పర్సంటేజ్ మీకు ఇక్కడ ఉండిద్ది అని. ఇది ఎక్కడ రివర్స్ టెండరింగ్? మడని తిప్పం మాట తప్పం అంటే ఇదే వీళ్ళ మడని తిప్పటాలు, మాట తప్పటాలు, అంతా రివర్స్ టెండరింగ్. 5 రూపాయలకు అన్నా క్యాంటీన్ అంటే ఎన్టీ రామారావు గారి పేరు వినపడకూడదు, అసలు ఆ పార్టీ గుర్తు కనపడకూడదు. అన్నా క్యాంటీన్ అంటే ఖచ్చితంగా ఎల్లో కలర్లో ఉండిద్ది, నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉండిద్ది, ఎన్టీ రామారావు గారి ఫోటో ఉండిద్ది, పార్టీ సింబల్ ఉంటుంది. మరి ఆ లేబుల్స్ ఏమీ కనిపించకూడదు. జగన్మోహన్ రెడ్డి అంత నీచమైన బుద్ధి, అంత కర్కశమైన మనస్సు, అంత సైకోయిజం ఎవ్వరు కూడా చరిత్రలో చూసి ఉండరు, ఇక ముందు చూడబోరు అట్లాంటి వ్యక్తిని. ఆ రపరప బ్యాచ్ అంతా కూడా ఆలోచన విధానం. వీళ్ళు ఈ రోజున కాపీ కొట్టారని మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదం. అదో పెద్ద జోకేనమాట. అంటే విజనరీ లీడర్గా అంత గొప్పగా మనం చూసాం. హైదరాబాద్ని ఎలా తీర్చిదిద్దారు, ఎంతమంది ఈ రోజున వాళ్ళ కడుపు కాల్చుకొని బిడ్డలకి అన్నం పెట్టుకొని చదివించుకున్నందుకు ఈ రోజున వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళు ఇక్కడి నుంచి కమ్మని డబ్బులు పంపిస్తున్నారు, హ్యాపీగా బ్రతుకుతున్నారు. సాఫ్ట్వేర్ రంగం ఏ విధంగా తీర్చిదిద్దారో దాంతోపాటు ఎన్ని కంపెనీలు అక్కడికి వచ్చినాయో చూసాం. మరి అట్లాంటి వ్యక్తిని కాపీ కొడుతున్నాడని చెప్పి రాయటానికి
అంత వయసు వచ్చిన కేఎస్ఆర్ ఏదైతే నాకు 75 ఏళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఆ రోజున పాపం బోరుని ఏడ్చాడు కదా, మరి అంత ఆ వయసు కనీసం ఆలోచన జ్ఞానం లేదా ఆయనకి? ఆలోచించే ఇది లేదా? ఈ మాట మాట్లాడతాం, అబద్ధం ఆడినా కూడా అతికినట్లు ఉండాలి. నారా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి పోలిక, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మరి దాన్ని మనం ఎలా రాస్తాము అనే ఆలోచన లేకుండా రాసినందుకు ఆయన విజ్ఞతకే వదిలేయాలి ఈ క్వశ్చన్ ఖచ్చితంగా. ఎందుకంటే నిజంగా ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా పదే పదే ప్రతి ఒక్కరం కూడా అంటే సంకల్ప బలం అనేది ఎలా ఉండిద్ది, ఒక మంచి కోరి అంటే లోక కళ్యాణం కోసం కోరుకునే కోరికి ఇంకెంత పవర్ ఉండిద్ది అని అంటే వీళ్ళు ఇంకా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఉండి ఆయన కింద మేము పనిచేయాలి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే ఉండాలి అని చెప్పే మాట నిజం కావాలని ప్రతి ఒక్కరం కోరుకుంటూ, ప్రజలందరికీ మంచి చేసే వ్యక్తులు ఎప్పుడు నియమ నిబంధనలకి వాళ్ళు నిజాయితీకి నిలబడి ఉంటారనేది మరొక్కసారి వీళ్ళు ఎట్లాంటి ఏదైతే ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మరుగుతాయి అలానే ఉంది ఈ రోజున ఆర్టికల్ వాళ్ళది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.